Hi students, welcome to the PrePG. సో ఈ వీడియోలో మనం రీసెంట్గా ఏపీ హైకోర్టు అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా చూద్దాం. సో ఎట్లా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఇందులో వచ్చేటప్పటికి నోటిఫికేషన్ మనకు ఆల్రెడీ రిలీజ్ అయింది మే సిక్స్త్న. సో అయితే రిజిస్ట్రేషన్స్ అనేవి 13th మే నుండి స్టార్ట్ అవుతాయి. సో లాస్ట్ డేట్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ సో అప్లై చేసుకోవడానికి 2nd మే జూన్ వరకు టైం ఇచ్చారు వాళ్ళు. సో నెక్స్ట్ లాస్ట్ వచ్చేటప్పటికి ఫీ పేమెంట్ వచ్చేటప్పటికి కూడా సేమ్ డేటు. సో నెక్స్ట్ ఇక్కడ టోటల్ వేకెన్సీస్ వచ్చేటప్పటికి 1621 వేకెన్సీస్ ఉన్నాయి వేరియస్ జ్యుడిషియల్ పోస్టులకి. మొత్తం లొకేషన్ అయితే మొత్తం టోటల్గా అంతా ఆంధ్రప్రదేశ్. సో పోస్ట్ వైజ్ వేకెన్సీస్ చూద్దాం. జూనియర్ అసిస్టెంట్స్ వచ్చేటప్పటికి 230 ఉన్నాయి, స్టెనోగ్రాఫర్స్ వచ్చేటప్పటికి 80, టైపిస్ట్ 162, కాపీ రైట్ వచ్చేటప్పటికి 194, ప్రాసెస్ సర్వర్ వచ్చేటప్పటికి ఏమో 164, ఆఫీస్ సబార్డినేట్స్ వచ్చి 651 ఉన్నాయి. సో నెక్స్ట్ అదర్ పోస్టులు లైక్ ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, మొత్తం ఎన్ని పోస్టులు కూడా ఇందులోనే ఉన్నాయి. సో అయితే ఏంటంటే ఎలిజిబిలిటీ ఏంటి అంటే జూనియర్ అసిస్టెంట్స్కి ఒక్కదానికి మాత్రం బ్యాచిలర్ డిగ్రీ ఇచ్చారు. స్టెనోగ్రాఫర్ అండ్ టైపిస్ట్కి వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి అండ్ టైపింగ్ కూడా ఉండాలి. టైపింగ్లో ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్ వరకు ఉండాలి. కాపీయిస్ట్కి వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ ప్లస్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ ఉండాలి, దాంట్లో హైయర్ గ్రేడ్. డ్రైవర్ వచ్చేటప్పటికి 7th క్లాస్ సరిపోతుంది. సో దీంట్లో వచ్చేటప్పటికి LMV లైసెన్స్ అంటే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి, 4 వీలర్ లైసెన్స్ ఉండాలన్నమాట. సబార్డినేట్ ఆఫీస్ వచ్చేటప్పటికి ఆఫీస్ సబార్డినేట్ వచ్చేటప్పటికి 7th క్లాస్ పాస్ అవుతే సరిపోతుంది. దీనికి వేరే క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. అయితే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి అన్ని పోస్టులకి కామన్గా రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంది. స్కిల్ టెస్ట్లు వచ్చేటప్పటికి స్టెనోగ్రాఫర్కి, టైపిస్ట్కి వచ్చి డ్రైవర్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అనేది కంపల్సరీగా డ్రైవర్స్కి అనేది కంపల్సరీ, అంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ అనమాట. నెక్స్ట్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి అన్ని పోస్టులకి కామన్గా మోస్ట్లీ టోటల్ మార్క్స్ 80 ఉన్నాయి. సో డ్యూరేషన్ వచ్చేటప్పటికి 90 minutes ఇచ్చారు, లైక్ 1.5 hours అనమాట. సో దీంట్లో మెయిన్ జనరల్ నాలెడ్జ్కి 40 marks, ఇంగ్లీష్కి 40, నెగిటివ్ మార్కింగ్ అయితే ఏమీ లేదు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి ఆఫీస్ సబార్డినేట్ అండ్ డ్రైవర్, ప్రాసెస్ సర్వర్కి వచ్చేటప్పటికి జనరల్ నాలెడ్జ్ వచ్చేటప్పటికి ఓన్లీ ఏపీ స్పెసిఫిక్ జనరల్ నాలెడ్జ్, అంతా చదవాల్సిన అవసరం లేదు, 40 marks ఉన్నాయి. ఇంగ్లీష్ వచ్చేటప్పటికి 10 marks, మెంటల్ అబిలిటీ 30 marks, డ్యూరేషన్ 90 marks అనండి, 90 minutes. ఇక్కడ సిలబస్ వచ్చేటప్పటికి జనరల్ నాలెడ్జ్లో మనం ఇండియన్ హిస్టరీ, నేషనల్ మూమెంట్, ఇండియన్ పాలిటీ, ఎకానమీ, సో జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, కల్చర్, డ్యాన్స్, మ్యూజిక్, స్పోర్ట్స్, అవార్డ్స్, ఇన్స్టిట్యూషన్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఏపీ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ స్టాక్ పాయింట్స్ చదివితే సరిపోతుంది. సో జనరల్ నాలెడ్జ్ అంటే మీరు చదివేటప్పుడు ఈ ప్రతి సబ్జెక్ట్ని కూడా చదవాల్సి ఉంటుంది. మీరు మామూలుగా నార్మల్ జనరల్ నాలెడ్జ్ అన్నట్లు మాత్రం ప్రిపేర్ అవ్వకండి. నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేటప్పటికి రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంది, నెక్స్ట్ ఎర్రర్ స్పాటింగ్ ఉంది, సినానిమ్స్ ఉన్నాయి, క్లోజ్ టెస్ట్ ఉంది, ఇడియమ్స్, ఫ్రేజెస్, సెంటెన్స్ కాంపిటీషన్ అండ్ మొత్తం టోటల్ సిలబస్ అంతా. మెంటల్ అబిలిటీలో వచ్చేటప్పటికి కోడింగ్, డికోడింగ్, అథమెటిక్ సిరీస్ వచ్చేటప్పటికి సిలాజియమ్స్ అండ్ కాంక్లూజన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వెన్ డయాగ్రామ్, మిర్రర్ ఇమేజెస్ అండ్ ప్యాటర్న్స్, సో నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్లో స్టడీకి ఓన్లీ ఆన్లైన్లోనే ఇచ్చారు, ఆఫ్లైన్ అప్లికేషన్ ఏం లేదు. వెబ్సైట్ వచ్చేటప్పటికి www.aphc.gov.in. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కావాలండి అండ్ ఐడి ప్రూఫ్. సో చూసుకోండి, రీసెంట్గా ఐడి ప్రూఫ్ అనేటప్పటికి వీళ్ళు ఆధార్ కార్డు ఇవన్నీ సరిపోవు, బర్త్ సర్టిఫికేట్ కావాలని అడుగుతున్నారు, అది ఒకసారి ముందే చూసుకోండి. క్యాస్ట్ అండ్ కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే ఉన్న వాళ్ళు ఖచ్చితంగా, ఓసీ వాళ్ళకి అవసరం లేదు, బట్ మిగిలిన వాళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీ మొత్తం అందరికీ కూడా ఈ అవసరం ఉంటుంది. ఎగ్జామ్ డెడ్ లైన్ ముందే కొట్టండి, లాస్ట్ మూమెంట్లో హరీ అవ్వద్దు. ఓకే, సో టిప్స్ ఫర్ ద ప్రిపరేషన్. ఈ ఎగ్జామ్కి పెద్ద టిప్స్ అంటే సింపుల్గా జీకే మెయిన్గా ఫోకస్ పెట్టాల్సింది జీకే అండ్ ఇంగ్లీష్ మీద ఫోకస్ పెట్టాలి.
ప్రాక్టీస్ టైపింగ్ అంటే టైపింగ్ పోస్టులు ఉన్న వాటికి మాత్రం రెండాటికి కూడా కొద్దిగా టైపింగ్ గట్టిగా ప్రాక్టీస్ చేయండి. డ్రైవింగ్ కార్లు వేసుకుని తిరగక్కర్లేదు. ఫస్ట్ అయితే ఇవి రెండు అయితే సరిపోతాయి. యూజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ఒకసారి తరువుగా చూడండి. మేము ఆల్రెడీ పేజీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ పెట్టాం అండ్ మాక్ ఎగ్జామ్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. స్టే కరెంట్ అఫైర్స్లో మాత్రం ఏపీ కరెంట్ అఫైర్స్ మాత్రం గట్టిగా స్పెసిఫిక్గా చదవండి, సరిపోతాయి. నెక్స్ట్ అప్లై అనేది అప్లికేషన్ అనేది ఆన్ టైం చేయండి. సిలబస్ మొత్తం అంతా తరువుగా చదవండి. అన్ని అప్డేట్స్ వయా అఫీషియల్ వెబ్సైట్స్ ద్వారా అప్డేట్స్ చూసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు, హాల్ టికెట్లు ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది. ఓకేనా? సో థ్యాంక్ యూ, బెస్ట్ విషెస్. అన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ కొద్దిగా ఫాలో అవ్వండి. సో విల్ గెట్ ద ప్రాపర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.